ఎదురు తిరిగితే ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తారు. మేము సిద్దిపేట నుంచి వచ్చినాము, హరీష్ అన్నకు మద్దతు తెలపడానికి వచ్చినాము. సిద్దిపేట అంటే ఊరికే కాదు, మన ఎంతో మందిని అరెస్ట్ చేసిన వాళ్ళం మేము. అందుకే హరీష్ అన్నని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్. హరీష్ అన్న ఎదురు తిరిగితే 6 గ్యారంటీలు వాళ్ళు చేయకపోవడము, ఒక గ్యారంటీ కూడా తీర్చింది లేదు. ఏదో బస్సు పెట్టినరు ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పేసి, అందులో జుట్టులు పట్టుకొని కొట్టుకున్నాడు తప్ప ఏమీ లేదు. ఆడవాళ్ళని అందరినీ బజార్కి ఇడ్చిండ్రు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బజార్కి ఇడ్చిండ్రు. వాళ్ళు చేసింది అది. వాళ్ళు చేసింది రైతు బంధు మింగిండు, పింఛన్లు మింగిండు, వికలాంగులకు ఇస్తా అన్నాడు, వికలాంగులకు ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నారు పోసే కాలం, అయ్యో ఇస్తాడు అని చెప్పేసి. అప్పుడు కేసీఆర్ నారు పోస్తుండగానే టన్ టన్ మని మోగేది, పడుతుండే రైతు బంధు. ఇప్పుడు అది లేదు. ఏదో కొంత రుణమాఫీ చేసి, మొక్కుబడిగా రుణమాఫీ చేసి అదే నేను చేసిన అని అనుకుంటున్నాడు. ఆయన చేసేటివన్నీ తప్పులే. ఏదన్నా ఎదురు తిరిగేసరికి ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తుండు. దానికి మేము సిద్దిపేట నుంచి వచ్చాము హరీష్ అన్నకు మద్దతు తెలపడానికి. వెంటనే హరీష్ అన్నను రిలీజ్ చేయాలి. ఇప్పటి వరకు సంవత్సరం అయింది తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పాలన వచ్చి. కనీసం ఒక్కరన్నా ఈ గవర్నమెంట్ మంచిది అనుకుని ఎక్కడన్నా వినడం కనబడతలేదు, ఇది ఏది కనబడతలేదు. కానీ అక్రమంగా అరెస్టులు చేసి అనవసరంగా ఇబ్బందులు పెట్టే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు కాంగ్రెస్కు. ఈ టీఆర్ఎస్ మీద కక్షపూర్వకంగా చేసే ఈ అరెస్టులు కానీ, అక్రమ అరెస్టులు కానీ ఏవైనా కానీ సీరియస్గా ఖండిస్తూ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్పి అతి త్వరలోనే దిగిపోవడానికి సిద్ధంగా అదే గవర్నమెంట్ తయారవుతుంది తప్పితే మంచి చేసి ఇబ్బంది మంచి చేసుకున్న వాళ్ళనే ఇబ్బంది పెట్టుకుంటూ ఇది చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ గద్దె దిగడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ అక్రమ అరెస్టులు చేస్తుంది అనుకుంటున్నామండి. మేము న్యాయంగా మాట్లాడుతున్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఉద్యమాలు చేసి ఇటువంటి ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు చేసి బయటకు వచ్చిన హరీష్ రావు అన్న ఇవాళ ఏదో ముట్టిగా మాట్లాడదామని పోతే కూడా ఒక అరెస్ట్ చేయడం ఏంది, మళ్ళీ రిమాండ్కి పంపుతున్నారు. దేని గురించి రిమాండ్కి పంపుతున్నారు? మీరు మీ నాయకం కరెక్ట్గా ఉంటే ఎందుకంటే మేము 10 ఏళ్ళు పాలన చేసినాము, ఏమన్నా ఇట్లా ఉద్యమాలు జరిగినాయా, ఇట్లా గొడవలు జరిగినాయా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు చేసేది మీరు 6 గ్యారెంటీలు అనుకుంటా 7వ గ్యారెంటీ ఏంది? అరెస్టులు చేయడమా? ఉద్యమాలు చేసడం అరెస్ట్ చేయడమా? న్యాయంగా పోవడం మాట్లాడడం తప్ప, న్యాయంగా పోతే అన్యాయంగా అరెస్టులు చేయడం ఏంది? ఇది నువ్వు ఎంత అరెస్టులు చేసుకున్నా ఇవి ఉద్యమాలు ఏమో కొత్త కాదు. మేము ఎప్పటి నుంచో ఉద్యమాలు చేసాం. ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము. ఇవాళ మీరు ఎవరిని అరెస్ట్ చేసినా కానీ భయపడే పని లేదు. వచ్చనే మాత్రం ఇప్పటికైనా తెలుసుకొని హరీష్ రావుని విడుదల చేయాలని కోరుకుంటున్నాం. జై హరీష్ అన్నను అరెస్ట్ ఎందుకు చేసినారో అది ఫస్ట్ చెప్పాలి. హరీష్ అన్నను అరెస్ట్ చేసి అనగానే మేము సిద్దిపేటకి మహిళలందరం వచ్చినాము. మాకు చాలా బాధ అనిపిస్తున్నది. హరీష్ అన్న ఎన్ని పనులు చేసిండు, హరీష్ అన్న చేసిన పనుల ముంగట ఎవరిది కూడా అది ఏది ఎంత కూడా కాదు. ఇప్పుడు హరీష్ అన్నను అరెస్ట్ చేసినందుకు మాకు చాలా బాధ అనిపిస్తుంది. తొందరనే రిలీజ్ చేయాలి హరీష్ అన్న. జై హరీష్ అన్న. ఈ అక్రమ అరెస్టులకు భయపడలేదు. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఇవన్నీ కొత్త ఏం కాదు మాకు. అరెస్టులు, ధర్నాలు చేసుడు ఇవన్నీ ఏం కొత్త కాదు. ఏం చేసుకుంటారో చేసుకొని వచ్చి 1 ఇయర్ 1 సంవత్సరం కూడా కాలేదు. ఇప్పటికే 2-3 మాటల పెన్షన్ తప్పించిండు. ఏ స్కీము కరెక్ట్గా నడిపేయట్లేదు. అన్ని అసెంబ్లీలో అడుగుతుండ్రు కాబట్టి, నిలదీసి అడుగుతుండ్రు కాబట్టి హరీష్ అన్న గారు ఆయన మీద అక్రమ అరెస్టులు పెడుతున్నారు. ఇవాళ హరీష్ అన్నను అరెస్ట్ చేయడం కానీ, మళ్ళీ ఎవరు ఆయనది కౌశిక్ రెడ్డి ఆయనది ఫోన్ ట్రాప్ చేసినందుకు అడిగినందుకు అరెస్ట్ చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? చూసే జనాలకు నువ్వేందో అర్థమైతే లేదా? కష్టపడి తెలంగాణ తెచ్చుకొని ఇవాళ ఏదో చేస్తాడు అనుకొని ఏదో నీ చేతిలో పెడితే ఏదో గుడ్డిగా అందరూ ఏదో ఏందని అంటే ఆశాజీవులు, అందరూ జనమంతా ఆశాజీవులు. ఏదో చేస్తాడు, ఇంకేదో చేస్తాడు కావచ్చు, రేవంత్ రెడ్డి వస్తే అని అనుకుని ఇవాళ చిన్నగా ఏదో చేస్తాం అనుకుంటే కాల్చి వాత పెట్టుకున్నట్టు అయింది అందరికీ. ఇలా కాల్చి వాత పెట్టుకున్నట్టయింది. కానీ ఎంత బాధపడుతున్నామో కడుపు కట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడి చిన్న పిల్లలను వదిలిపెట్టి మేము రోడ్ల మీద తిరిగి ధర్నాలు చేసి ఎముకలు కొరికే చలిలా తెలంగాణ కష్టపడి తెలంగాణ తెచ్చుకొని ఇవాళ దుర్మార్గం చేతిలో పెట్టి ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాము. ఆయన నువ్వు ఏం చేస్తున్నావు? రైతు బంధు ఇస్తానన్నావు, రైతు బంధు ఇవ్వలేదు. ఆసరా పింఛలేదు. ఒక్కొక్కరు ఏడుస్తుండ్రు. ఒకప్పుడు అవ్వ ఆసరా పింఛన్ వస్తే ఎంతన్నా మంచిగా బతికేది. మందులు తెచ్చుకొని అవి తెచ్చుకొని ఏది లేదు. కళ్యాణ లక్ష్మి లేదు.
న్యూట్రిన్ ఫుడ్ లేదు, కేసీఆర్ కిట్ లేదు, ఒక హాస్పిటల్కి ఒక మర్యాద లేదు. ఒక బస్సు చేసిండు, వాని బొంద బస్సు, వాని బోకే బస్సు. ఒక బస్సు చేసి మట్టుకు ఆడవాళ్ళని మొత్తం చికలు పట్టుకొని తన్నుకునేటట్టు రోడ్డు మీదకి ఎక్కించిండు, ఇజ్జత్ లేకుండా చేసిండు. ఈ దరిద్రపు ముండ కొడుకు అసలు రాజకీయం చేయరాకపోతే పోయి ఇంట్లో మలుసుకొని కూర్చుండక ఎందుకు అట్లా చేస్తుండు? చేసేటోని చేయనీయకుండా అమ్మ పెట్టేది అడక తిననియదు అన్నట్టు హరీష్ అన్న కోసం ఒకసారి సిద్దిపేటకు రమ్మని, సిద్దిపేట అని కాదు త్రోటుగా ఎన్ని చేసిండు కేసీఆర్ కానీ హరీష్ కానీ ఎవరు కానీ ఎన్ని మంచి పనులు చేసిండు. ఒక్క మంచి పని చేసి పెట్టరా భయ్, నువ్వు నీకు టాలెంట్ ఉంటే, నువ్వు ఒక సీఎం అయితే, నీకు చీము నెత్తురు ఉంటే మంచి పనులు చేసి కదిగట్లు. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మేము ఊరుకునేదే లేదు. ఎంత దూరమైన పోతాం బిడ్డ, మేము తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న బిడ్డలము. మాది సిద్దిపేట గడ్డ, ఎంత దూరమైనా సరే నిప్పు రవ్వలమై దుంకుతాం బిడ్డ. దయించేస్తాము, గుంపు మేస్తే గుంపులనే చావురా, మనిషికి ఒక గుద్దుకుతే సస్తావు కొడుక. జాగ్రత్త, ఖబర్దార్.